జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. లంచం ఈ పదాలు మనం సినిమాలో చూస్తుంటాం, న్యూస్లో చూసుకుంటాం. అండ్ అంతేకాకుండా ఈ మధ్య ఈ లంచం తీసుకున్న కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బయట ఎంతమంది జాబులు లేకుండా ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వ్యక్తులు మాత్రం లంచం తీసుకుని ఇలా ఏసీబీలకి పట్టుబడుతున్నారు, న్యూస్లో వైరల్ అవుతున్నారు. అసలు వీళ్ళకి పడే శిక్షలు ఏంటి, అసలు వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ నమోదవుతాయి అనే విషయంపై మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చూసారు కదా, ఈ లంచం తీసుకోవడం అనేది విపరీతంగా పెరిగిపోతుందో బయట చూస్తున్నాం. అండ్ ఈ లంచం అనేది గవర్నమెంట్ ఆఫీస్లోనే కాదు, బయట చాలా కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా నడుస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ వేరే వేరే ఇతర కంపెనీలు ఉద్యోగాల కోసమో లేదా అక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ కోసమో ఇలాంటి విషయాల్లో లంచాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య ఒక 3 కేసులు వైరల్ అవుతున్నాయి సార్. అది లిస్ట్ కూడా రాసుకున్నాను నేను, ఒక 3 కేసుల లిస్టు. భద్రాచలంలో గ్రావెల్ లారీ డ్రైవర్ దగ్గర నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఒక సిఐ అనేది పట్టుబడ్డారు. అండ్ అంతేకాకుండా కలెక్టరేట్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అండ్ అంతేకాకుండా కాకినాడ జిల్లా రిజిస్టర్ సస్పెండ్ అయినట్టు ఈరోజు వార్తల్లో కూడా తెలుస్తుంది. తునిలో ఉన్న ఒక గ్యాస్ కంపెనీ నుండి ₹1,00,000 వసూలు చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్టు తెలుస్తుంది. అసలు ఈ లంచం తీసుకున్న వ్యక్తులపై ఎలాంటి సెక్షన్లు నమోదవుతాయి అంటారు? అసలు వీళ్ళకి పడే శిక్షలు ఏంటంటారు? ముందుగా దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఉన్న పర్సన్, ఎవరైతే డబ్బులు ఇచ్చిన పర్సన్ ఒక లారీ డ్రైవర్. అవును. ఇక లారీ డ్రైవర్ కంటే ఆయన శాలరీ ఎంత వస్తుంది? మహా అంటే 20-25. కుల్లా 20-25, దానికంటే తక్కువే వస్తుంది, ఎక్కువ అయితే అసలు రాదు. వాడి 1 month శాలరీ అనేది వాడికి ఇచ్చేస్తున్నాడు. సో వాడికి ఏమైనా తక్కువ ఉందా అంటే తక్కువ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఒక 1 lakh. ఇవాళ రేపు చూసుకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్ కి ఎవరికి కూడా ఒక 60 బిలో లేదు. 50 కూడా కాదు, 60 to 1.5-2 lakhs ఉన్నోళ్ళే ఉన్నారు. ఈవెన్ వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అనమాట. బికాస్ ఎందుకు అని అంటే, నేను వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేయడం కాదు, వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళు ఉన్నది ఎందుకు అని అంటే మనకి వాళ్ళు వర్క్ చేయడానికి. అండ్ వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో, అండ్ అదే కాకుండా డిఫరెంట్ రూపాన మన దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్సెస్కి, ఆ ట్యాక్సెస్ అమౌంట్తో వీళ్ళకి శాలరీస్ అనేది మనం పే చేస్తున్నాం ఇండైరెక్ట్గా. మనం మన అకౌంట్లో నుంచి పే చేయకపోయినా మనం పే చేసే ట్యాక్సులతో, అండ్ అదే కాకుండా మనం వేరే రకాలుగా పే చేసే ట్యాక్సులతోనే వాళ్ళ కడుపు నిండుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవరికి చూసుకున్నా కూడా 1 lakh 2 lakhs ఉంది. ఈవెన్ ఆ రిజిస్టార్ చూసుకున్నా కూడా వాడికైనా ఒక 1 to 2 lakhs, ఆల్మోస్ట్ 1 to 2 lakhs ఉంటుంది. అండ్ వాళ్ళకి అదే కాకుండా ఒక సపరేట్ కేటగిరీ అనేది వాళ్ళకి ఇస్తారు. సో ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వాళ్ళ బుద్ధులు అనేది మారవన్నమాట. బికాజ్ ఓన్లీ ఆ ఏరియాలోనే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇట్లా లంచాలకి అలవాటు పడి ఉన్నోళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, మనం చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లంచం ఇవ్వడం బంద్ చేసి ఒక పెన్ కెమెరా కొనుక్కోవాలి. లంచంతో, ఆ లంచం ఇచ్చే అమౌంట్ తో ఒక పెన్ కెమెరా కొనుక్కొని వాడు అడిగేదాన్ని షూట్ చేసేసి ఏసీబీకి పంపిస్తే ఆరామ్సే సెట్ అయిపోతుంది, జాబ్ పోతుంది. రేపు పొద్దున వేరే వాడు చేయడానికి భయపడతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, మనం చేంజ్ అవ్వాలి. మనం చేంజ్ అయితే ఇట్లాంటి వాళ్ళందరూ చేంజ్ తగ్గిపోతుంది. బికాస్ ఎందుకు అని అంటే, మనం చూసుకుంటే నార్మల్ గా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఒక విలేజెస్ లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒక నార్మల్ పర్సన్ వెళ్తారు. అంటే నార్మల్ పర్సన్ మనమైనా వెళ్తాం, మన శాలరీలు ఎంత, మనం ఎంత. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 1 to 2 lakhs వాళ్ళు కూర్చొని ఏసీలో కూర్చొని ఉన్నా కూడా 1 to 2 lakhs వస్తున్నాయి శాలరీ. అయినా కూడా వాళ్ళు ఏదైతే ఈ చిల్లర అమౌంట్ కి కకృతి పడుతూనే ఉంటారు. ఏదైతే 10,000 20,000 బయట చూసుకుంటే 10,000 20,000 జీతాలే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్, ఏది ప్రైవేట్ జాబ్స్. అట్లాంటిది 1 month శాలరీనే వాళ్ళు అడిగేస్తున్నారు, కొంచెం కూడా లేకుండా. అంటే వాళ్ళు ఎలా తయారవుతారంటే, కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధ చూపించుకుంటారు అనమాట. ఇట్లా లంచాలు తీసుకునే వాళ్ళందరూ సగం ఇట్లానే ఉంటారు. సో వాళ్ళు ఏదైతే చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా చాలా మంది కష్టపడుతున్నారు బయట. చూసుకుంటే గవర్నమెంట్ ఆఫీసెస్ లో, ఈ గవర్నమెంట్ సెక్టర్ లో చాలా మంది నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎంతోమంది అంటే చాలా మంది బయటకు కనపడిన వాళ్ళు. కానీ ఇలాంటి 4-5 మంది చేసే పనుల వల్ల వాళ్ళందరికీ చెడ్డ నేమ్ అనేది వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో కొంతమంది ఉంటారు సార్ లంచాలు తీసుకునే వాళ్ళు. ఎవరైతే ఇంకొంతమంది ఉంటారు, నాకేం అవసరం, నాకెందుకులే, నాకు జాబ్ ఉంటే చాలు, ఇవి వచ్చే శాలరీతో చాలు అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళని చూసి చేంజ్ అయిపోతారు అనమాట. బికాస్ ఎందుకు అని అంటే, వీళ్ళు పర్ డేకి ఒక 10,000 to 20,000 టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక ఆరామ్సే ఒక 30 days కో 6 lakhs వస్తాయి మంచిగా. వాళ్ళ లివింగ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లంచం తీసుకోవడం, ఇవన్నీ లంచాల డబ్బులతో ఆరామ్సే సెట్ అయిపోతారు. ఆటోమేటిక్ గా వీడికి కూడా చేంజ్ అయిపోతారు కదా. అరే నీ అమ్మ ఇట్లా లంచాలు తీసుకోవాలి, నేను కూడా తీసుకుంటే ఆరామ్సే నేను కూడా అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు. బికాస్ నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే, ఎవరైనా ఇట్లా లంచాలు తీసుకుంటే
మనం ఏసీబీకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండ్ దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది అండ్ అదే కాకుండా మనం కావాలి అనుకుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి కూడా కంప్లైంట్ పెట్టొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఏసీబీకి కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి కానీ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మనం మెయింటైన్ చేసే ఏదైతే సేఫ్ జోన్స్ ఏంది అని అంటే వాళ్ళకి మనం ఏ రకంగా అమౌంట్ ఇచ్చాం అది కూడా చూపించాలి. అండ్ అంతేకాకుండా సార్, ఒకవేళ ఏదన్నా వ్యక్తిని ఒక గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ అధికారి లంచం అడిగితే వాళ్ళు అసలు ఏసీబీని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు, ఎలా కంప్లైంట్ రేస్ చేయాలంటారు వాళ్ళకి? సార్ డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో కాల్ చేయొచ్చు. ఆన్లైన్ త్రూ డైరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఏసీబీకి డైరెక్ట్. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మనం కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే కావాలని కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ వేయాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని సస్పెండ్ చేపియాలి అని చెప్పి ఫేక్ గా ఏసీబీ కేసెస్ ఫైల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి కొన్ని కేసెస్ లో. సో ఇట్లాంటి కేసెస్ లో మనం ఎవిడెన్స్ ఏం చూస్తారు అని అంటే ఏదైతే ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రేపు పొద్దున కేసు ఫైల్ చేసిన తర్వాత అయినా ఏం చూస్తారు అని అంటే నువ్వు అమౌంట్ ఇచ్చినావా, ఏమి ఇచ్చినావు. త్రూ ఆన్లైన్ పే చేస్తే నువ్వు ఆన్లైన్ ది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయరు. సరే నోట్లు ఇచ్చినావు, కరెన్సీ నోట్స్ ఇచ్చినావు, ఆ నోట్ నెంబర్స్ సీరియల్ నెంబర్స్, ఓకే, ఏదైతే ఆ సీరియల్ నెంబర్ నువ్వు ఏమైతే నోట్స్ ఇచ్చినావో ఆ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ చెప్పాలి. అండ్ అదే కాకుండా నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చినావు అనేది చెప్పాలి, ఎన్ని నోట్లు ఇచ్చిందో అని చెప్పాలి. సో ఇవన్నీ ఒక ఎవిడెన్స్ గా గ్యాదర్ చేసుకొని నువ్వు కంప్లైంట్ ఇచ్చుకుంటే, అండ్ అదే కాకుండా దేనికి ఇస్తున్నావు, అసలు నువ్వు ఏ పర్పస్ కి ఇస్తున్నావు అంటే నీకు ఏం కావాలి. ఒక ఆఫీస్ లో చూసుకుంటే కింద నుంచి పై దాకా ఆల్మోస్ట్ అమౌంట్లు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక 10లో ఒక 2-3 ఉంటారు అమౌంట్ యాక్సెప్ట్ చేయకుండా వర్క్ చేసేటోడు. అది కూడా ఏంది అని అంటే అదే ఊర్లో పుట్టి అదే ఊర్లో పెరిగినోడు, అరే అమ్మ పైసలు అడిగితే ఇజ్జత్ పోతుంది ఎందుకు అని చెప్పి చేసేటోళ్ళు ఉన్నారు. లేకపోతే మన వాళ్ళే కదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఉద్దేశం, నిజాయితీగా పనిచేయడం అని. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ సార్ నిజాయితీగా పనిచేసే వాళ్ళలో. సగానికి సగం మంది ఇట్లా లూట్ చేసే వాళ్ళు ఉన్నారు, సగానికి సగం మంది. ఏదైతే ఈ లంచాలకు అలవాటు పడడానికి రీజన్ కూడా మనమే అనమాట. సో మనం నేను ఎందుకు ఇవ్వాలి నీకు కావాలి అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా నువ్వు అడగచ్చు. ఓకే, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడగచ్చు. అంటే నువ్వు అడుగుతున్నావా వేరే వాళ్ళది అడుగుతున్నావా. మనం ఒక డాక్యుమెంట్ కోసం మనం ఒక మెమో ఇచ్చినాము అని అంటే వాడు ఇవ్వట్లేదు, ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు ఇవ్వట్లేదు, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడుగు. మనకి కావాలి అనుకుంటే మనకి అక్కడ నుంచి ఏమన్నా అప్లికేషన్ కానీ ఏమన్నా కావాలి అనుకుంటే ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఒక మెమో వేసినా కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే కంపల్సరీ. సో ఎందుకు అని అంటే మనం ఓన్లీ మందనే కాదు సార్, గవర్నమెంట్ ప్రకారం ఏదున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సీఎం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టిండు మన తెలంగాణ, దాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఏసీ తీసుకోవచ్చు అవసరమైతే. బికాజ్ ఎందుకు అని అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే నాకు కూడా రైట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ సార్, ఈ రైట్స్ గురించి తెలియకే చాలా మంది లంచాలు ఖర్చు పెడుతున్నారు, చేతులారా డబ్బును నాశనం చేసుకుంటూ ఉంటున్నారు, అలాంటి లంచగొండల్ని పోషిస్తూ వస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ మనం హ్యూమన్ రైట్స్ గురించి, ఇలాంటి రైట్స్ మనిషికి ఏవి ఉన్నాయి అనే విషయంపై మనం ఒక వీడియో చేసుకుందాం. ప్రాపర్గా మనిషికి ఏ రైట్స్ ఉన్నాయి, అసలు సమాజంలో బతకడానికి ఏమేమి కావాలి అనే విషయంపై మనం చర్చించుకుందాం సార్. అండ్ అంతేకాకుండా ఈ లంచం తీసుకున్న వ్యక్తులపై ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అవుతాయి అంటారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? సార్ వాళ్ళకి ఏదైతే ఏసీబీ డిపార్ట్మెంట్ మీద నుంచి కానీ ఏదైతే ఒక కేసు అనేది ఫైల్ చేస్తారో అండ్ అదే కాకుండా కంపల్సరీ వాళ్ళని జాబ్ లో నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ గనక మనీ కరప్షన్ లో ఒక అబోవ్ 100 CR దాటిండు అని అంటే కంపల్సరీ ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో మనీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అంటే ఎవిడెన్స్ ఉంది బట్ ఈయన దగ్గర అంత అమౌంట్ లేకపోయినా కూడా దాన్ని కూడా ఈడీ ఏదైతే ఎన్కంబరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బికాస్ ఎందుకు అంటే చాలా కేసెస్ లో మనం చూసుకుంటే పొలిటీషియన్ రిలేటెడ్ కూడా చూసుకుంటే ఏసీబీ దగ్గర నుంచి మళ్ళీ ఈడీకి వెళ్తుంది అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఈడీ ఏంది అని అంటే కంప్లీట్ గా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకుండా మనీ కరప్షన్ చేస్తున్నావు అని. బికాస్ ఎందుకంటే వీళ్ళు మనీ కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సెస్ అన్ని పే చేయట్లేదు, పే చేయకుండా ఎగ్గొట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సో ఈడీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే ఈ మనీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో అక్రమాస్తులు ఉన్నా ఇట్లాంటివి ఏమున్నా కూడా ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసే రైట్స్ ఈడీ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇక్కడ ఏంది అని అంటే ఏసీబీ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా అండర్ స్టేట్ గవర్నమెంట్, ఈడీ డిపార్ట్మెంట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ టెన్యూర్ లోకి తెచ్చేసుకొని వాళ్ళని కంప్లీట్ గా కేసు ఫైల్ చేసిందే కాక వాళ్ళని జాబ్ లో నుంచి సస్పెండ్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సార్ ఓన్లీ సస్పెన్షన్ ఏమన్నా లేకపోతే శిక్షలు పడతాయి అంటారా? సార్ శిక్షలు కూడా పడతాయి సార్. బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ కనుక చూపించకపోతే అండ్ వాళ్ళకి ఫైన్ తో పాటు అండ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్ టు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియోని చూసి కొంతమంది ఇలాంటి విషయాలకి ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటారని కోరుకుంటున్నాను సార్. నమస్తే.